హలో ఎవ్రీవన్, మై సెల్ఫ్ దీపిక. సో ఈ వీడియోలో ఏపీ టెట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ యూజ్ అయ్యే విధంగా ఈ వీడియోలో మనం ఎవరైతే ఓన్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ యూజ్ అయ్యే విధంగా ఒక ప్రాపర్ గైడెన్స్ అనేది మీకు ఈ వీడియోలో ఇస్తున్నాను. ఈ వీడియోని మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఓకే, ఫస్ట్ మనం నెంబర్ సిస్టంలో మనకు సిలబస్ కాపీలో ఏమి ఇచ్చాడు. సో దిస్ ఈజ్ ద కంప్లీట్ సిలబస్ ఆఫ్ ది నెంబర్ సిస్టమ్స్. అవునా, చాలామంది సిలబస్ కాపీ చూస్తారు. చూసిన తర్వాత మనకేంటి, సో ప్రతి మనకి అకాడమిక్ ఇయర్లో నెంబర్ సిస్టమ్ అనేది ఉంది, కానీ ఎలాంటి క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలి అనేది చాలా ఇంపార్టెంట్. అది తెలిస్తేనే మనం ప్రాపర్గా ఎగ్జామ్ని క్రాక్ చేయగలము. సో మనకి ప్రాపర్ గైడెన్స్ లేదనుకోండి, మనం ఎగ్జామ్ని క్రాక్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ అవుతుంది అనమాట. సో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది. ఓకే, చూడండి, మనకి ఇక్కడ నెంబర్ సిస్టంలో 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ అని ఇచ్చాడు. ఫండమెంటల్ ఆపరేషన్స్ అంటే ఏంటి? అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్స్ ఇది ఇచ్చాడు. ఓకే, దీంతో పాటు మనకి రేషనల్ నెంబర్స్ పైన కూడా మనకి 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ ఇచ్చాడు. అంటే నార్మల్ నెంబర్స్కి మనం ఆపరేషన్స్ ఎలా చేస్తామో, అలాగే రేషనల్ నెంబర్స్కి ఆపరేషన్స్ ఎలా చేస్తామో, అలాగే మనకేంటి అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్కి చూడండి మనకి ఆర్డర్స్ ఉన్నాయి కదా. కంపేరింగ్ ది ఆర్డర్ ఆఫ్ నెంబర్స్, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ పైన ఎలా ఇస్తారు, ఈ ప్రైమ్ నెంబర్స్ పైన ఎలా ఇస్తారు. సో ఇవన్నీ కూడా ఒకసారి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ మనకి ప్రైమ్ నెంబర్ నుంచి క్వశ్చన్ వచ్చింది. వాట్ ఈస్ ద క్వశ్చన్? ద నెంబర్ ఆఫ్ ప్రైమ్స్ అప్ టు 100. సో అప్ టు 100 వరకు మనకి ఎన్ని ప్రైమ్స్ ఉన్నాయని అడుగుతున్నాడు. అసలు ప్రైమ్ నెంబర్ అంటే ఏంటో తెలిస్తే కదా మనము ఎన్ని ఉన్నాయో ఏంటో మనకు తెలిసేది. ఫస్ట్, వాట్ ఈస్ మీన్ బై ఏ ప్రైమ్ నెంబర్? ఈజ్ నథింగ్ బట్ ద నెంబర్ విచ్ హ్యాస్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. అవునా, ఏ నెంబర్కి అయితే ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయో వాటిని మనం ప్రైమ్ నెంబర్స్ అంటాము. మరి 2 ఫ్యాక్టర్స్ ఏంటి? వాట్ ఆర్ దోస్ 2 ఫ్యాక్టర్స్? మీన్స్ ఓన్లీ 1 అండ్ ఇట్ సెల్ఫ్. ప్రైమ్ నెంబర్ హ్యాస్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. So what are those 2 factors? Means 1 and itself. చాలా మంది డెఫినేషన్ చదువుతారు. ఓకే, ప్రైమ్ నెంబర్ డెఫినేషన్ చాలా మందికి తెలుసు, కానీ మీనింగే చాలా మందికి తెలియదు. ఇట్ సెల్ఫ్ అంటే ఏంటో చాలా మందికి తెలియదు. ఒకసారి చూడండి, ప్రైమ్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి ఏంటి అనేది మీకు ఒక క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ప్రైమ్ నెంబర్ స్టార్ట్ ఫ్రమ్ 2 అని చాలా మంది చెప్తారు. బట్ వై కాంట్ 1? 1 ప్రైమ్ నెంబర్ ఎందుకు కాదు? ఇది చాలా మందికి తెలియదు, నేను చెప్తాను మీకు. ఓకే, 2, 3, 5, 7, 11 అండ్ 13. అవునా, అండ్ సో ఆన్. ఓకే, ప్రైమ్ నెంబర్ మీనింగ్ ఏంటి ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత 1 ఎందుకు కాదు అనేది మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకే, ప్రైమ్ నెంబర్లో మనకు డెఫినేషన్ ఏంటి? 1 అండ్ ఇట్ సెల్ఫ్. చూడండి, నేను 2 అనే నెంబర్ తీసుకుంటున్నాను. 2 అనేది నేను ప్రైమ్ నెంబర్ అంటున్నాను. ఫస్ట్, వాట్ ఆర్ ది ఫ్యాక్టర్స్ ఫర్ 2? 2కి ఫ్యాక్టర్స్ ఏంటి? ఓన్లీ ఇట్ మీన్స్ సి హియర్ 2 అనేది మనకి ఎప్పుడు వస్తుంది? 2 1s are 2 కదా. ఐఎమ్ రైటింగ్ 2 1s are 2. చూడండి, మనకి ఇక్కడ వచ్చిన ఫ్యాక్టర్స్ ఏంటి? ఓన్లీ 1 వచ్చింది, అలాగే ఇట్ సెల్ఫ్ అంటే ఇదే. మనం ఏ నెంబర్ అయితే తీసుకుంటామో ఆ నెంబరే రావడాన్ని మనం ఇట్ సెల్ఫ్ అంటే ఇది. 1 ఎలాగో ఉంది, 1 ఉండాలి, మనకి ఇచ్చిన నెంబర్ ఉంటే వాటిని మనం ప్రైమ్ నెంబర్స్ అంటాం. చూడండి, నెక్స్ట్ 3 తీసుకోండి. వాట్ ఆర్ ది ఫ్యాక్టర్స్ ఫర్ 3? ఓన్లీ 3 1s are 3. అవునా, చూడండి ఇక్కడ కూడా 1 వచ్చింది. ఇట్ సెల్ఫ్ అంటే ఏంటి? మనకి ఏ నెంబర్ అయితే ఇస్తారో ఆ నెంబర్ మాత్రమే ఉంది. 3 1s are 3 తప్ప ఇంకేమీ ఉండవు కదా మనకి ఫ్యాక్టర్స్ అనేవి. అందుకోసమని 3 ఈజ్ ఆల్సో ప్రైమ్ నెంబర్. సిమిలర్లీ యూ కెన్ టేక్ 7 11 అండ్ 13. 13 కూడా చూడండి, ఓన్లీ 13 1s are 13 మాత్రమే. ఇలా ఏ నెంబర్స్కి అయితే 1 అండ్ ఇట్ సెల్ఫ్ వస్తాయో అలాంటి నెంబర్స్ని మనం ప్రైమ్ నెంబర్స్ అంటాము. చూడండి, ఇది ఓకే, మనకి 1 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. అవునా, వై? టెక్స్ట్ బుక్లో ఇచ్చారు కాబట్టి 1 ఎందుకు ప్రైమ్ నెంబర్ కాదు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మనకి 1కి ఫ్యాక్టర్స్ ఏంటి? 1 1s are 1. అవునా, 1 1s are 1 కాకుండా ఇంకేమైనా ఫ్యాక్టర్స్ ఉంటాయా 1కి? లేవు, ఓన్లీ 1 1s are 1 మాత్రమే. చూడండి, మనకి 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా, మరి ఇదొక ఫ్యాక్టర్ ఇదొక ఫ్యాక్టర్ అని కొంతమంది అడగొచ్చు. మనకి డెఫినేషన్ ఏంటి? 1 ప్రైమ్ నెంబర్కి 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. అండ్ వాట్ ఆర్ దోస్ 2 ఫ్యాక్టర్స్? మీన్స్ 1 అండ్ ఇట్ సెల్ఫ్.
మనకి ఇక్కడ ఏమున్నాయి, 2 వన్సే ఉన్నాయి. అంటే ఒకటే ఫ్యాక్టర్ ఉన్నట్టు. ఇక్కడ 2 రాసాం కాబట్టి 2 ఫ్యాక్టర్స్ కాదు. ఆ 2 ఫ్యాక్టర్స్ కూడా మనకి ఏమవుతున్నాయి, 1 అవుతుంది. 1 కాకుండా ఇంకా వేరే ఏదైనా నెంబర్స్ ఉంటే వాటిని మనం ప్రైమ్ నెంబర్స్ అంటాము. సో ఈ రకంగా 1 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. మీరు బ్రెయిన్లో బాగా గుర్తుపెట్టుకుని, చాలామంది ప్రైమ్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే 1, 2, 3 అని స్టార్ట్ చేస్తారు. 1 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. ఓకే, నెక్స్ట్ ఐ హోప్ యూ అండర్స్టాండ్. మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, 1 నుంచి 100 వరకు ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఎన్ని అంటే మీరు అలా చెక్ చేసుకోండి, టోటల్ 25 ఉంటాయి. ఓకే, వాట్ ఈస్ ద ఆన్సర్, 25. నెక్స్ట్, ఓకే, టెక్స్ట్ బుక్లో మనకి ఇచ్చాడు ప్రైమ్ నెంబర్ నుంచి ప్రిపేర్ అవ్వమన్నాడు. మరి ఎలాంటి క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలి అంటే ఇందాక మనం చూసాం కదా. సో మనకి ప్రైమ్ నెంబర్స్ పైన ఒక 1 నుంచి 100 వరకు ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అలా ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఎలా అడగవచ్చు, కాంపోజిట్ నెంబర్ పైన మనకి క్వశ్చన్స్ ఇస్తున్నారు, అవునా. ద కాంపోజిట్ నెంబర్ అమంగ్ ద ఫాలోయింగ్. కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి, ఫస్ట్ డెఫినేషన్స్ తెలియాలి. డెఫినేషన్స్ తెలిస్తేనే వీటిపైన మనం ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చినా చెయ్యొచ్చు. బై హార్ట్ చేయడం అనేది మానేసేయండి. చాలామంది మ్యాథ్స్ అంటే భయపడుతూ బై హార్ట్ చేస్తూ ఉంటారు. అంటే కొన్ని మెటీరియల్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తే దానికి మాత్రమే మీరు ఆన్సర్ చేస్తారు. మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకు క్వశ్చన్స్ ఎలా ఇస్తారో తెలియనప్పుడు మనం ఎన్ని క్వశ్చన్స్ అని బై హార్ట్ చేస్తాం, చేయలేం కదా. బై హార్ట్ చేయడం వల్ల జాబ్ అయితే రాదు. అప్పటి మంది మీరు ఏదో సాటిస్ఫై అవుతారు తప్ప మీకు నిజంగా జాబ్ కావాలి అనుకుంటే మాత్రం మీరు బేసిక్స్ నుంచి నేర్చుకుంటే మాత్రమే పేపర్ 1 వాళ్ళు చేయగలరు. ఇంకోటి, పేపర్ 1 నుంచి చాలా డెడ్ ఈజీ క్వశ్చన్స్ ఇస్తారు. అన్ని బేసిక్స్ క్వశ్చన్సే ఎక్కువ ఉంటాయి. 60% ఆఫ్ ది క్వశ్చన్స్ అనేవి బేసిక్స్ రిలేటెడే ఉంటాయి. అందుకే మ్యాథ్స్లో బేసిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. బేసిక్స్ వదిలేసి జాబ్ తెచ్చుకోవాలనుకోవడం మాత్రం ఇది మూర్ఖత్వం. నేను నిజంగా చెప్తున్నాను. అలా మాత్రం జాబ్ అస్సలు రాదు. ఓకే, ఇందాక మనం ప్రైమ్ నెంబర్ అంటే ఏంటో చెప్పాను. ఇక్కడ మన క్వశ్చన్ ఏంటి, కాంపోజిట్ నెంబర్ కదా. కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి, ద నెంబర్ విచ్ హ్యావ్ మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్. ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటే మేము ప్రైమ్ నెంబర్ అన్నాము. ఇక్కడేమో మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే కాంపోజిట్ నెంబర్స్ అంటాము. కాంపోజిట్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, 1తో స్టార్ట్ అవుతాయా, 2తో స్టార్ట్ అవుతాయా, 3తో స్టార్ట్ అవుతాయా. ఏదో టెక్స్ట్ బుక్లో చూసి మీరు బై హార్ట్ చేసి చెప్పడం కాదు, మీకు తెలియాలి రీజన్. వై ద నెంబర్ ఈజ్ స్టార్టింగ్ ఫ్రమ్ దేర్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ. అక్కడ నుంచి ఎందుకు స్టార్ట్ అవుతుంది, వై కాంట్ ది రిమైనింగ్ నెంబర్స్ అనే క్లారిటీ మీకు ఎప్పుడైతే ఉంటుందో సో అప్పుడు కాంపోజిట్ నెంబర్ పైన ఏ క్వశ్చన్ వచ్చినా మీరు చేయగలరు. ఓకే, చూడండి, చాలామంది చెప్తారు కాంపోజిట్ నెంబర్స్ అనేది 4తో స్టార్ట్ అవుతుంది. ఓకే, వై కాంట్ 1, 2, 3. ఈ 1, 2, 3 ఎందుకు కాదు, 4 నుంచి ఎందుకు స్టార్ట్ అవుతుంది, అవునా. దిస్ ఇస్ మై క్వశ్చన్. 4తో స్టార్ట్ అవుతుందని అందరు చెప్తున్నారు. ఓకే, ఇవి ఎందుకు కాదు అని చెప్పేవాళ్ళు లేరు. నేను చెప్తా చూడండి. మినిమం నాకు మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉండాలి అంటున్నాను. చూడండి, మనకి 1కి ఫ్యాక్టర్ ఏంది, ఓన్లీ ఒకటే ఫ్యాక్టర్ ఉంది, 1 1 జా 1. 2కి ఫ్యాక్టర్స్ ఏంటి చూడండి, 1కి ఏమో ఫ్యాక్టర్స్ 1 1 జా 1. 2కి ఫ్యాక్టర్స్ ఏంటి, 2కి 2 1 జా 2. అవునా, 2 ఫ్యాక్టర్స్ కంటే ఎక్కువ ఉంటేనే వాటి మనం కాంపోజిట్ నెంబర్స్ అంటాం. అలాగే 3కి తీసుకోండి, 3కి ఫ్యాక్టర్స్ ఏంటి, 3 1 జా 3. ఇక్కడ ఎక్కడ చూసినా ఓన్లీ 1 ఫ్యాక్టర్ లేదంటే 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉన్నాయి. మనకి మోర్ దెన్ 2 ఉంటేనే కాంపోజిట్ నెంబర్. 4కి ఫ్యాక్టర్స్ ఏంటి చెప్పండి, 4 1 జా 4. అవునా, నెక్స్ట్ 2 2 జా 4. అవునా, మొత్తం మనకి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి, 1 అనేది ఒక ఫ్యాక్టర్, 2 అనేది ఒక ఫ్యాక్టర్, 4 అనేది ఒక ఫ్యాక్టర్. మనకి 4కి మొత్తం 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అవునా, for 4 we have totally 3 factors. What are those 3 factors means 1 2 and 4. అవునా, 4కి 3 ఫ్యాక్టర్స్, మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి 4 is a composite number. నెక్స్ట్ 5 చూడండి, 5 is not a composite number, 5 is a prime number. నెక్స్ట్ 6 తీసుకోండి, 6కి మనకి 6 is a composite number. 6కి ఫ్యాక్టర్స్ ఏంటి చూడండి, 6 1 జా 6 వస్తుంది. ఇక్కడ చూడండి, మీరు క్లియర్గా నేర్చుకోండి. 6 1 జా 6, అలాగే 2 3 జా 6 అన్నా, 3 2 జా 6 అన్నా, బోత్ ఆర్ సేమ్. అవునా, మొత్తం మనకి ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి, 6 ఫ్యాక్టర్స్ వీ హ్యావ్. 1 2 3 6. చూడండి, మోర్ దెన్ 2. ఇక్కడేమో 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఇక్కడేమో 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉన్న వాటన్నిటిని కూడా మనం కాంపోజిట్ నెంబర్స్ అంటాం. మనకి క్వశ్చన్ ఏంటి ఇంతకు, ద కాంపోజిట్ నెంబర్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఏంటి, విచ్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ మీన్స్ ఓన్లీ 91. చూడండి, 31 61 71 అనేది కూడా మనకి ప్రైమ్ నెంబర్స్. హీ ఈజ్ ఆస్కింగ్ అబౌట్ ది కాంపోజిట్ నెంబర్. సో మనకి 91కి ఫ్యాక్టర్ ఏంటి, 7 టేబుల్లో తీసుకోండి. 7 1 జా 7, 7 3 జా 21. సో 13 7 జా మనకేంటి 91. అవును, మనం ఇంకా ఎలా రాయొచ్చు 91ని చూడండి, 91ని 1 × 91 జా 91,
ఇది కాకుండా 7/13 చూడండి, మనకు టోటల్ 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి సో 91 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. సో ఈ రకంగా మనకి సిలబస్ కాపీ ఏమి ఇచ్చాడు, క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు, మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, మనం బై హార్ట్ చేస్తున్నామా లేదంటే లాజికల్గా వెళ్తున్నామా, సో ఈ ప్రాపర్ గైడెన్స్ పైన మీ రిజల్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఎవరైతే ప్రాపర్గా ప్రిపేర్ అవ్వాలి, ఖచ్చితంగా జాబ్ కావాలి అనుకున్న వాళ్ళందరూ కూడా తప్పకుండా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. సో ప్రాపర్ గైడెన్స్ అనేది నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. నేర్చుకోవడానికి మీరు రెడీగా ఉంటే ఈ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.